మోర్ ఫెయిత్. ఆ ఫెయిత్ వల్ల వాళ్ళు తీసుకొని వచ్చారు. తర్వాత వాళ్ళలో ఇంకేముందంటే నమ్మకత్వం ఉందంట, ఫెయిత్ఫుల్నెస్. నా యేసుక్రీస్తు ప్రభువారు ఖచ్చితంగా చేస్తాడు అని నమ్మారు వాళ్ళు. నమ్మిన తర్వాత వాళ్ళు అక్కడ ఈ 5 విషయాలు జరిగిన తర్వాత జరిగినది ఏంటి అంటే స్వస్థత. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇతన్ని చూస్తున్నట్లంటే ఇక్కడ బ్లూ డ్రెస్ లో ఉన్నది యేసయ్య. ఇతను చూస్తున్నాడు. ఇక్కడ తీసుకొని వచ్చి కిందకి దింపారు. మనం కూడా దింపాం కదా లోపల. అలా దింపినప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే వాళ్ళని చూసి తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు చూసారా, ఈ పైన నుంచి దింపుతున్నారు చూస్తున్నారా, పైన వ్యక్తులు కనపడుతున్నారా, ఆ ఇంటి రూప్ నుంచి ఇలా దింపాం కదా, అలా దింపిన వ్యక్తులను చూసి అంటున్నాడంట వారి విశ్వాసాన్ని చూశాడంట. అబ్బా ఎంత విశ్వాసం మీకు. ఇక్కడ సమర్పణ ఎవరిది అంటే ఈ ఇంటి గల వ్యక్తి రూప్ తీయడానికి వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి. ఇప్పుడు నేను ఈ పైన నాకు అవసరం, నేను ఈ రూప్ పాల్గొడతానంటే వీళ్ళు ఒప్పుకుంటారా? ఏమంటారు? అమ్మ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మా రూప్ మీరు పగలగొట్టద్దు అంటారు. కానీ ఇది ఒకవేళ మళ్ళీ పెట్టుకున్న రూప్ అయినప్పటికీ కూడా ఇంటి ఓనర్ సమర్పణ మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఆ ఇంటి ఓనర్ ఏమన్నాడు అనే ఒకటి వాళ్ళ జీవితంలో ఉంది. తర్వాత ఆయన సమర్పణ దాన్ని బట్టి అక్కడ అద్భుతం జరుగుతూ వచ్చింది. ఏదైనా మన జీవితంలో ఒక హీలింగ్ జరగాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలని బిలీవ్ చేయాలి, ప్రయత్నం చేయాలి యేసయ్య దగ్గర రావడానికి. తర్వాత మనకేంటంటే ఇప్పుడు 4 వ్యక్తుల్లో ఏం కనపడింది? యూనిటీ. అంటే ఒక ఏక మనస్సు ఉంటే ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి అనేది దేవుడు చెప్తున్నాడు. తర్వాత వాళ్ళ మోర్ ఫెయిత్, చాలా ఫెయిత్, ఎక్కువ ఫెయిత్ కనపడుతుంది. తర్వాత వాళ్ళలో నమ్మకం ఉంది. ఈ వ్యక్తిని తీసుకొని వెళ్తే ఈ వ్యక్తిని ఇక్కడ నుంచి మేము తీసుకొని వెళ్తున్నాం, ఈ వ్యక్తి మళ్ళీ ఎలా వస్తాడు, ఇలా ఇదే స్థితిలో రాడు అని చెప్పినప్పుడు వెంటనే యేసయ్య ఆయనతో మాట్లాడుతూ అంటున్నాడు, మొట్టమొదటిగా మనుష్యుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. నాకు ఇక్కడ డౌట్ వచ్చింది. దేవుడు ఏదన్నా బాగు చేయాలనుకున్నప్పుడు నీ రోగం బాగా ఉంది కాక అని చెప్పాలి కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మనుషుడా నీ అంటే మనం చేసే పాపాల వల్ల కూడా మనకు రోగాలు వస్తాయి. జ్ఞాపకం పెట్టుకోవాలి. అర్థమవుతుందా? మనము చేసే పాపాల వల్ల కూడా మనకు రోగాలు వస్తాయి. ఆయన ఏం చేశాడు? మొట్టమొదటిగా ఏమంటున్నాడు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. నెక్స్ట్ అంటున్నాడు చూడండి, నీవు లేచి నీ మంచము ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని చెప్పాను. ఇతను లేచాడు, ఇలా నిలబడుకున్నాడు. పడుకున్న వ్యక్తి తన మంచాన్ని ఎత్తుకొని వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు జరిగిన ఏంటి అంటే దేవుని స్తుతిస్తూ వచ్చాడు, దేవుని గణపరుస్తూ వచ్చాడు. ఇక్కడ ఎన్ని కార్యాలు చేస్తే దేవుడు ఏమని మాట్లాడాడు? మొట్టమొదటిగా చెప్పండి, మనుష్యుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. నీవు లేచి, వాయిస్ వినపడట్లా, నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని చెప్పాను. పక్షవాతం వల్ల వ్యక్తి ఏ విధంగా వచ్చాడు? పడుకొని వచ్చాడు, నడుచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఎలా వెళ్తున్నాడు ఇంటికి?